చూపిస్తున్నాను. ఫస్ట్ లెవెల్, 4th లెవెల్ చూడండి. ఇందులో ఇంకా చాలా రకాల ఇంప్రెషన్స్ ఉన్నాయండి. మీరు ఈ ప్రో అని ఉన్నది చూడండి, ఇవి యాడ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. ఇంప్రెషన్ అయిపోయిందండి. ఒకసారి బియర్డ్ పైన క్లిక్ చేసి చూపిస్తాను. ఇందులో చాలా రకాల బియర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది మనకి హిప్స్టర్ అని కనిపిస్తుంది చూడండి, అది మనకు ఫ్రీగా ఉంది. ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. ట్రాన్స్ఫర్స్ కూడా మనకు ఫ్రీగానే వస్తుందండి, కాకపోతే మనం యాడ్ చూడాలి అంతే. చూడండి మనకు యాడ్ చేసినప్పుడు ఎలా ఉందో. మనకు ఈ యాప్లో చాలా రకాల బియర్ స్టైల్స్ ఉన్నాయండి. ఇందులో మీకు ఇష్టమైన బియర్ని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నానండి. ఇందులో స్మైల్స్ పై క్లిక్ చేస్తున్నాను అండి. థర్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి. ఇందులో క్లాసిక్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఫోటోలో మనకు కొంచెం ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యి స్మైల్ ఇచ్చినట్టు. ఓకే అండి, ఇది కూడా అయిపోయింది. ఈ సైజెస్ అయితే చాలా బాగుందండి ఎడిటింగ్. ఇందులో ఇదొకటి చాలా నచ్చింది. ఇందులో బిగ్ నోస్ అండి. బిగ్ నోస్ చేయగానే నోస్ పెద్దగా కొంచెం స్మైల్ ఇచ్చినట్టు కూడా చేంజ్ అవుతుంది. చూడండి చాలా బాగుంది ఇదొకటి. అలాగే మనకు ఒకటేసారి 2 యాంగిల్స్, అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినట్టు 2 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే బిగ్ నోస్, బిగ్ ఫేస్, ఇవి 2 ఒకటే సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మన నోస్ మరియు ఫేస్ 2 చేంజ్ అవుతాయి, 2 పెద్ద అవుతున్నాయి. చూడండి చాలా బాగుందండి ఇదొకటి. అలాగే మనకు నేను ఒకసారి మీకు బిగ్ ఫేస్ని అప్లై చేసి చూపిస్తాను. బిగ్ నోస్ పైన ఉన్న టిక్ మార్క్ని తీసేసి బిగ్ ఫేస్ పైన ఉన్న టిక్ మార్క్ అలాగే ఉంచి అప్లై చేస్తున్నాను. చూడండి ఫేస్ అనేది చేంజ్ అయింది. చూడండి ఇలా మనకు రకరకాలుగా ఇందులో ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను బిగ్ నోస్ పైన టిక్ చేస్తున్నాను. చూడండి ఇలా చేంజ్ అయిందో. మళ్ళీ ఒకసారి టిక్ తీసేస్తాను. చూడండి ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఇలా ఇందులో మళ్ళీ పైన మనకు సిగ్నల్ లాగా ఉన్నాయి చూడండి, అందులో మనకు చేంజెస్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ లాగా కొంచెం ఫేస్ అనేది ఇలా అవుతుందండి. చూడండి నేను క్యాన్సిల్ నొక్కేసాను, బయటకు వచ్చేసాను. ఇందులో ఇన్ని రకాల ఫేసెస్ చేంజెస్ ఉన్నాయి. బిగ్ ఫేస్, స్మాల్ నోస్, బిగ్ లిప్స్, స్మాల్ ఫేస్, ఇలా మన ఫేసెస్ని చాలా రకాలుగా ఎడిట్ చేసుకోవచ్చు. బిగ్ ఐస్ ఇలా ఉన్నాయండి, చాలా బాగుంది. ఒకసారి నేను ఇప్పుడు జెండర్ పై క్లిక్ చేస్తున్నాను. చూడండి జెండర్ కూడా చాలా బాగా, అంటే చాలా నచ్చిందండి ఇది కూడా నాకు. ఇందులో ఫీమేల్ 2 అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా చేంజ్ అయిందో. ఇది ఫీమేల్ 1 ఫీమేల్ 2 అయితే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం హెయిర్స్ చాలా బాగా, చాలా అంటే చాలా నీట్గా ఎడిటింగ్ చేస్తుంది. చూడండి ఫీమేల్ 2 ఇంకా చాలా అద్భుతంగా వచ్చింది. సేమ్ ఆడపిల్లలాగానే చేంజ్ చేసింది. ఇది ఇంకా మంచిగా అద్భుతంగా రావాలంటే మనం ఇంకా కొంచెం మన ఫేస్ని క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఇంప్రెషన్లోకి వెళ్ళాం చూడండి. అందులో హాలీవుడ్ 2ని సెలెక్ట్ చేసుకుందాం. హాలీవుడ్ 2ని సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత అదే జెండర్ పై క్లిక్ చేయండి. చాలా అద్భుతంగా ఎడిట్ చేస్తుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు ఫీమేల్ 1ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఎలా ఎడిట్ చేస్తుందో. ఇంత ముందు కంటే కొంచెం ఇంకా బ్యూటీగా చేస్తుందండి. అలాగే ఫీమేల్ 2ని సెలెక్ట్ చేశాను, ఇంకా అద్భుతంగా వస్తుంది ఇది. చూడండి ఎంత బాగా ఎడిటింగ్ చేసిందో. నేను బ్యాక్ వచ్చేసానండి. ఇప్పుడు ఏజ్ పైన క్లిక్ చేశాను. ఏజ్లో మన ఫేస్ని చిన్నపిల్లల ఫేస్గా చూపెడుతుంది, అలాగే ముసలి వాళ్ళ ఫేస్గా చూపెడుతుంది, యంగెస్ట్ ఏజ్గా, ఇలా 4-5 రకాలుగా మనకు మన ఫేస్ని ఎడిట్ చేసి చూపెడుతుంది. ఇక చైల్డ్ ఏజ్ ఫేస్ అండి. ఇది టీనేజ్ ఫేస్ అండి. అప్లై చేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఎడిట్ చేస్తుందో. ఇప్పుడు నేను ఒకసారి ముసలి వాళ్ళ ఏజ్ చేసి చూపెడతాను. కొన్ని ఇలా ఎడిటింగ్ చేస్తుంటే మనకు చాలా నవ్వు వస్తుందండి. మన ఫేస్ ఇలా ఉంటుందా అని. చాలా నాకైతే ఫీమేల్ ఫేస్ అయితే చాలా, అంటే చాలా, మన ఫేస్ ఇలా ఉంటుందా అని నేనైతే నవ్వుకున్నానండి. ఈ ముసలి వాళ్ళ ఫేస్ కూడా నాకు చాలా ఫన్నీగా అనిపించిందండి. ఒక్కసారైనా మీరు ఈ యాప్ని ట్రై చేయండి. ఓకే అండి, ఏజ్లో ఇంతే అండి. ఏజ్ పక్కనే ఉన్న హెయిర్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోండి. హెయిర్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోగానే లాంగ్ హెయిర్
లాంగ్ టు లాంగ్ హెయిర్ కట్ అని ఇలా 4-5 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నేను ఇప్పుడు లాంగ్ టు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, లాంగ్ టు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకు హెయిర్ అనేది కొంచెం పొడవుగా వస్తాయి. చూడండి,